నన్ను చంపేందుకు కుట్ర ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికిచ్చిర్రు నందకుమార్ అంటా ఉన్నాడు. నా ఓటర్లను అన్యాయంగా కూల్చేశారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు. సింహాజీ స్వామిని దాసోజు శ్రావణ్ నాకు పరిచయం చేసిండంట. తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతారని చెప్పి వెల్లడి. సో మళ్ళీ ఎమ్మెల్యేల కేసు తెరపైకి వచ్చింది. నందకుమార్ ఉన్నాడు కదా, ఈయన మళ్ళీ తెరపైకి వస్తూ ఉన్నాడు. సో తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తాను జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సమయంలో తన డెక్కన్ కిచెన్ హోటల్ను అన్యాయంగా కూల్చివేశారని అన్నారు. ఆ హోటల్పై కోర్టులో కేసు ఉన్నప్పటికీ ఆ స్థల యజమాని దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జిహెచ్ఎంసీ పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఆదివారం హోటల్ను కూల్చివేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కుమారుడిపై కేసులు పెట్టారని వాపోయారు. ఈ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్సం ఉందని, తనను బయటకు రాకుండా అనేక అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనంతరం తనపై కక్షపూరితంగా వ్యవహరించారని అన్నారు. ఈ చర్యల కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నందకుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తనపై పెట్టిన అక్రమ కేసు, తనకు జరిగిన అన్యాయంపై ఓ కమిటీ వేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని, డీజీపీని కలిశారని నందకుమార్ తెలిపారు. ఫామ్ హౌస్ విషయాలు త్వరలోనే బయటపెడతా. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని నందకుమార్ అన్నారు. సింహాజీ స్వామిని తనకు ప్రస్తుత బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్ పరిచయం చేశారని తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, త్వరలో ఫామ్ హౌస్లో జరిగిన విషయాలను బయట పెడతారని నందకుమార్ అన్నారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారంట. సో దాసోజు శ్రవణు, ఆ స్వామీజీ ఉండే కదా, స్వామీజీని ఈ దాసోజు శ్రవణ్ అనే ఈయన పరిచయం చేసిండంట. సో వాస్తవాలు బయట పెడతా, కోర్టులో కేసు ఉంది కాబట్టి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, డీజీపీ గారిని కలిసి వాస్తవాలు ఏందో చెప్తా అని చెప్పి నందకుమార్ అంటా ఉండు. సో నందకుమార్ అంటే ఆయన సరే ఇన్ని రోజులు అధికారులు బెదిరింపుడా లేకపోతే దీనికి భయపడవచ్చు కాక, సో కాసేపు ఆయన ఫ్రీగా ఏం జరిగిందో వాస్తవాలు చెప్తా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక కమిటీ వేయాలి. నందకుమార్ని, దాసోజు శ్రవణ్ని, ఆ స్వామి అనేటువంటి పిలిపియాలి, ముగ్గురిని కూర్చోబెట్టాలి. నువ్వెందుకు పరిచయం చేపించామని దాసోజు శ్రవణ్ అడగాలి. ఆ రోజు ఆ హోటల్లో ఏం జరిగింది, ఈ నలుగురు ఆనిముత్యాలు ఎందుకు వచ్చిర్రు, భారతీయ జనతా పార్టీకి అమ్ముడువనికి వచ్చిర్రా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఇరికిరిచ్చనీకి వచ్చిర్రా అని చెప్పి వాస్తవాలు ఏందో తెలిసే అవకాశం ఉంటుంది. ఆనిముత్యాలు అయితే ఓడిపోయారు, సంతోషం, అందరూ ఓడిపోయారు అనుకుంటా. హర్షవర్ధన్ రెడ్డి ఓడిపోయాడు, రోహిత్ రెడ్డి ఓడిపోయాడు, గువ్వల బాలాజీ ఓడిపోయాడు, రేగా కాంతారావు, నలుగురు ఓడిపోయారు. మేము ఆనాడే చెప్పినాం, ఈ ఆనిముత్యాలను కేసీఆర్ ఎవడగొట్టబోతాడు, బలి అయిపోతాడు. కాకపోతే ఈ ఆనిముత్యాలకు తెలియదు, ఏదో ఇట్లా గొర్రెలాగా తలకాయ ఊపినారు. కేసీఆర్ కోసం వచ్చి లేదు మేము పట్టించినాం, బీజేపీ వాళ్ళని పట్టించినాం అని చెప్పి సంతోషపడ్డారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. మనలాంటి వాళ్ళు చెప్పినాం కదా, వీళ్ళు అమ్ముడు పోనీకే రెడీ అయినారు. ఎందుకంటే వీళ్ళు ఈ హర్షవర్ధన్ రెడ్డి అన్నటోడేమో కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసిండు. మళ్ళీ అమ్ముడు పోవడం నమ్మకం ఏముంది? రోహిత్ రెడ్డి అంతేనా? మనం కూడా గ్రౌండ్లో తిరిగినాం, కొల్లాపూర్ పోయినా ఓటేయొద్దు అని చెప్పిన, తాండూరు పోయినా రోహిత్ రెడ్డికి రాజకీయంగా ఖతం చేయాలని చెప్పినాం, సోషల్ మీడియా వేదికగా గువ్వల బాలరాజుకు ఓటేయొద్దని చెప్పినాం. ఎవరైతే ఈ 10 సంవత్సరాల కాలం రెచ్చిపోయారో వాళ్ళందరినీ రాజకీయంగా ఖతం పట్టించారు ప్రజలు. చాలా తెలియకలు. తెలంగాణ రాష్ట్రం అంటే చైతన్య గల గడ్డ. సో ఎప్పుడు ఎవరికి తీర్పియాలి, ఎప్పుడు ఎవరికి కాల్చి వాత పెట్టాలని డిసైడ్ చేస్తారు. స్లో పాయిజన్ లాగా సైలెంట్గా ఓటు రూపంలో బుద్ధి చెప్పారు ఒక్కొక్కరికి. అయితే చాలా సంతోషం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని మెచ్చుకోవాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు.